నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। వైఎస్ఆర్సీపీలో కీలక నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయా? జగన్ తరువాతి స్థానం కోసం పోటీ పడుతున్న నాయకుల మధ్య ఆధిపత్యం పోరు నడుస్తుందా? పార్టీలో పట్టు కోసం ఒకరి గుట్టు మరొకరు బయట పెట్టుకుంటూ బజారును పడుతున్నారా? మరోవైపు వైఎస్ఆర్సీపీలోని కొందరు సీనియర్లు జగన్కు మొహం చాటేస్తున్నారా అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం। జగన్ తర్వాత నెంబర్ 2 స్థానం కోసం వైఎస్ఆర్సీపీలో ఎప్పటి నుంచో పోటీ పడుతున్న కీలక నేతల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి। అధికారం పోవడంతో ఇన్నాళ్లు వారి మధ్య సాగిన ఆధిపత్య పోరు బజారున పడుతుంది। పార్టీలో నెంబర్ 2 మా నాయకుడే, ఇంకెవరున్నారంటూ ఆ స్థానం కోసం పోటీ పడుతున్న ముఖ్య నేతల వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు। ఆ నాయకులు వారి స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తమ పోటీదారుల గుట్టు బయట పెట్టిస్తూ వారిని అబాసపాలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు। కీలక నేతల్లో ఇద్దరి మధ్య పార్టీలో చాలా కాలంగా ప్రచండ యుద్ధం సాగుతుంది। వీరిలో మొదటి నేత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్తగానే కాక ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారు। ఆ తర్వాత వచ్చిన రెండో నేత మొదట పార్టీ కార్యాలయ బాధ్యతలు పొందారు। తన కుమారుడికి పార్టీ సామాజిక మాధ్యమ ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకున్నారు। ఉన్న 3 పోస్టులలో 2 పోవటం మొదటి నేతకు రుచించలేదు। రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా నాయకులను కలుస్తానంటూ రోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి రావడం ప్రారంభించారు। పార్టీ కార్యాలయ బాధ్యత తీసుకున్న రెండో నేత మరో చోట కార్యాలయం పెట్టి కార్యకలాపాలు సాగించారు। జగన్ వద్ద ప్రాపకాన్ని పెంచుకోగలిగారు। ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ సమావేశాలు నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు। దీనికి ఎలాగైనా గండి కొట్టాలని భావించిన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త అనుబంధ విభాగాలను తన కిందకు తెచ్చుకొని వారితో భేటీలు నిర్వహించారు। ఢిల్లీలో చక్రం తిప్పుతూ జగన్ నమ్మకాన్ని చూరుకునేందుకు ప్రయత్నించారు। ఇక పార్టీ కేంద్ర కార్యాలయం, సామాజిక మాధ్యమ బాధ్యతలను లాగేసుకున్న నేత మొదటి నేత వద్ద ఉన్న పార్టీ రాష్ట్ర సమన్వయ బాధ్యతను పొందగలిగారు। మొదటి నేత దాన్ని తిరిగి దక్కించుకోవడంతో అది వారం రోజుల ముచ్చటే అయింది। అయితే ఆయన కాగితంపైనే సమన్వయకర్త అన్నీ నేనే అంటూ రెండో నేత చక్రం తిప్పారు। తనకు అడ్డు తగిలిన నాయకుడిని ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జి బాధ్యత నుంచి తప్పించగలిగారు। ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి నేతల మధ్య పంచాయతీల సర్దుబాటు వరకు రెండో నేత అన్నింటిలోనూ తలదూచి ప్రాబల్యాన్ని చాటుకున్నారు। ఇక ఎన్నికల ముందు చాలా మంది ఎమ్మెల్యేలు, నాయకులు వెళ్లిపోవడానికి, పార్టీ ఘోర పరాజయానికి ఆయన తప్పిదాలే ప్రధాన కారణమని అన్ని వేళ్లు ఆయన వైపే చూపించేలా మొదటి నేత చేయగలిగారు। దీంతో రెండో నేత ఇప్పుడు మొదటి నాయకుడు వ్యక్తిగత వ్యవహారాలను బయట పెట్టించారనే చర్చ వైఎస్ఆర్సీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది। నెంబర్ 2 పోస్టు కోసం పోటీ పడిన మరో ఇద్దరు నేతలైతే జగన్ కు సమీప బంధువులు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు। వీరిద్దరిలో ఒకరు మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు। ఆయన పోటీ చేస్తే జిల్లా మొత్తం పార్టీ మునిగిపోతుందని చెప్పి రెండో నేత ఆయనకు సీటు రాకుండా చేయగలిగారు। మరో నాయకుడికి తమ జిల్లాలో లోక్సభ టికెట్ కేటాయించాలని పట్టుబడ్డారు। ఆయన చెప్పిన వాటికి టికెట్ రాకుండా మొదటి నేత అడ్డుకున్నారు। ఢిల్లీలో పదవి సంపాదించుకొని ఆధిపత్యాన్ని చాటుకున్నారు। ఇక మరోవైపు పార్టీలోనూ రాజకీయంగా జగన్ కోటరీలోనూ చక్రం తిప్పుదామని ఆశించిన కొందరు తాజా మాజీ మంత్రులు పార్టీ ఘోర పరాజయంతో గప్చుప్పైపోయారు। కనీసం తాడేపల్లిలో జగన్ క్యాంపు కార్యాలయం వైపు కూడా తొంగి చూడట్లేదు। వైఎస్ఆర్సీపీ అమ్మఒడి పథకం, ప్రస్తుత కూటమి ప్రభుత్వ తల్లికి వందనం పథకంపై చర్చ జరుగుతున్నా పార్టీ తరపున ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలని ఒక్క మాజీ మంత్రిని పార్టీ అధిష్టాన ప్రతినిధులు ఎన్నిసార్లు కోరినా ఆయన కిమ్మనడం లేదు। ఉత్తరాంధ్రకు చెందిన అన్నదమ్ములైన ఇద్దరు సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారు। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ నిర్వర్తించిన జగన్ మిత్రులు తాడేపల్లి పరిసరాల్లో కూడా రావటం లేదు। అధికారంలో ఉన్నప్పుడు సహజ వనరులను అడ్డంగా మేసేసిన పెద్దాయన జగన్ కళ్లలో ఆనందం కోసం ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు తిట్టిన కృష్ణా జిల్లా నేత కూడా ఇప్పుడు హైదరాబాద్కు పరిమితమైపోయారు। కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు।